గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఎంపీపీ గార్లపాటి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. 2019-24లో వైసీపీ పార్టీకి భారీ మెజార్టీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారని విమర్శించారు. ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా మరికొంతమంది వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ బాధ్యత వహించాలని వెంకటరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చానన్న ఆయన త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. నా పేరు గార్లపాటి వెంకటరెడ్డి, పిడుగురాళ్ల ఎంపీపీ జూలకల్లు. 2019-24 వైసీపీ భారీ మెజార్టీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపాలా అని ప్లాన్ చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని లక్ష్మారెడ్డిని, అంజిరెడ్డిని, చిన్నంజిరెడ్డిని, వెంకటరెడ్డిని విపరీతంగా కొట్టిపడేసి గ్రామాల్లో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు. వెంకటరెడ్డిని దొరికితే చంపాలని సాంబశివరావు, నర్రా సాంబశివరావు, సామేలు, దాయేశ, మోజేషు, రాజేషు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. ఇది మొత్తం ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్లే చెప్తున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో 3 రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు. నాకు ఏ ప్రాణహాని ఉంది, నాకు ఏమి జరిగినా ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా,